మన ఈ కనులకైతే కనిపించడం లేదు. కనిపించకుండా మరి వాడు ఏం పని వెలగబెడుతున్నట్టు అంటే అద్భుతమైన మాట చెప్పారండి చరిత్రకారులు. లోకాల చీకట్లు పోగా పగదనాన రవిచంద్ర దీపాలు పెట్టాడయా. లోకాల దీపాలు పోగా పగదనాన రవిచంద్ర దీపాలు పెట్టాడయా. లోకాల చీకట్లు పోగా పగదనాన రవిచంద్ర దీపాలు పెట్టాడయా. లోకాల చీకట్లు పోగా పగదనాన రవిచంద్ర దీపాలు పెట్టాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులను కనిపింపకున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. ఏం చేస్తున్నాడు తెలుసా వాడి పని? మొత్తంతా ఒక చోట కూర్చొని భాగవతం విన్నాం. ఈ భాగవతంలో నుంచి ఏ రాత్రి 8 గంటలకో 9 గంటలకో ఇంటికి వెళ్ళిపోతాం. అమ్మ అలసిపోయాం, చీకటైంది, నిద్రపోదామని హాయిగా నిద్రపోతారు. ఏ నమ్మకంతో నిద్రపోతారు? తెల్లవారితే సూర్యోదయం అవుతుంది, వెలుతురు వస్తుంది అన్న నమ్మకమే కదా మనని హాయిగా నిద్రపోనిస్తోంది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇంకా రేపటి నుండి సూర్యుడు రాడట, కొన్ని సంవత్సరాల వరకు చీకటే ఉండదట అని ఈ మాట తలుచుకోవడానికే ఎంత భయంకరంగా. లేదా అసలు రాత్రే కాదట, ఎప్పుడు పగలే ఉండదట. ఇంత పని చేసి నిద్రపోదామంటే ఇంట్లో జీరో బల్బు వేస్తేనే నిద్ర పట్టదు. ఇంత పెద్ద సూర్యుడు ఉంటే నిద్రపోగలం. రాత్రి అవుతుంది అన్న నమ్మకమే మనం ఎంత పని చేసినా హాయిగా రాత్రి విశ్రాంతి తీసుకోవచ్చులే అన్న నమ్మకంతో మనం ఉన్నాం. మరి ఈ పగలు రాత్రులు ఏర్పడేటట్టు, పగలైతే మన అందరికీ వెలుతురునిచ్చేటట్టు, రాత్రైతే వెలుతురునిచ్చేటట్టు 2 దీపాలను పరమాత్మ పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? ఆకాశ గగనాన. అక్కడ పైన ఏ కొన్నికి ఎవరు తగిలేశారండి సూర్యుడిని? సూర్యుడిని పెట్టినటువంటి వాళ్ళు మీరా నేనా? చంద్రుడి వెలుతురు పెట్టిన వాళ్ళు మీరా నేనా? ఆ పెట్టిన వాడు ఉన్నాడో, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులను కనిపింపకున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. కనిపింపదేవి చేస్తున్నాడయా, కనిపింపదేవి చేస్తున్నాడయా. ఇరుసులేకుండానే ఈ భూచక్రమును, ఇరుసులేకుండానే ఈ భూచక్రమును, గాలిలో సూర్యుడు తిప్పాడయా, గాలిలో సూర్యుడు తిప్పాడయా. చూడండి ఎంత చిత్రము. ఏదైనా ఒక చక్రం తిరగాలి అంటే మీరు కారు తీసుకోండి, మోటార్ సైకిల్ తీసుకోండి, లేదా ఎడ్ల బండ్లు తీసుకోండి, అక్కడి నుండి ఇక్కడికి 2 చక్రాలు తిరగాలి అంటే ఒక ఇరుసు అనేటువంటిది ఉండాలి. ఎక్సెల్ రాడట. ఈ చక్రమును పట్టుకొని ఆ చక్రము తిరగడానికి అది సహకరిస్తుంది. మరి భూమి గుండ్రంగా ఉన్నది, అది రోజు గుండ్రగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నది. అలా తిరుగుతోంది కాబట్టి పగలు రాత్రి 2 ఏర్పడుతున్నాయి. ఇందాక చెప్పినట్టు రాత్రి అయితే హాయిగా నిద్రపోతున్నాం, సూర్యుడు వస్తాడన్న నమ్మకం. దినమంతా సూర్యుడు ఉంటే రాత్రి అవుతుందన్న నమ్మకానికి ఎంత పని చేసినా రాత్రి విశ్రాంతి తీసుకోవచ్చన్న నమ్మకం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నది. ఈ తిరిగే డ్యూటీని నేను ఇంతమందిని పుట్టించాను, ఒక్క రోజు మీరు తిప్పిరండి అని ఎవరికైనా డ్యూటీ వేశాడా పరమాత్మ? ఏంటి అసలు ఆ భూమిని ఎవరు తిప్పుతున్నారండి? ఆ తిప్పేవాడు ఉన్నాడో, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. కనిపింపలేని చేస్తున్నాడయా, కనిపింపలేని చేస్తున్నాడయా. వాడు చేసేటువంటి చిత్ర విచిత్రమైన నాటకాలకు మన అందరినీ పాత్రధారులై ఆయన చూస్తూ ఉన్నారు. అందుకే
ఇప్పుడు చెప్పే మాటల్ని బాగా జాగ్రత్తగా వినండి.